హలో ఫ్రెండ్స్, నేను మీ కేతావత్ని. ఈరోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళారు. వచ్చేసరికి 11 అవుతుంది అన్నారు. అయితే 2 జొన్న రొట్టెలు చేపలు కాల్చి పెట్టమన్నారన్నమాట. జొన్న రొట్టెలు చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. వచ్చేటప్పుడు చేపలు రొయ్యలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. కట్ల చేప అంటారు కదా, ఆ చేప తీసుకొచ్చాను. అవి ముక్కలు చేపించుకుని అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం అన్నీ పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అవి మంచి టేస్ట్ ఉంటుంది కట్ల అనేది. 3 కేజీలు 4 కేజీలు ఉన్నదైతే మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారని చేసేసి గిన్నెలో పెడదామని చెప్పి జొన్న రొట్టెలు చేపలు కాల్చాను. చేపలు తినడం వలన మంచిదే ఫ్రెండ్స్, ఏం కాదు. అయితే నాన్ వెజ్ రోజు తినేవాళ్ళు వారంలో 2 సార్లు చేపలు తినడం వలన కొంచెం ఎక్కువ ఏమంటారంటే డాక్టర్స్ చెప్పే ప్రకారం అయితే ఒమేగా ఫ్యాట్ అనేది చేపల్లో ఎక్కువ ఉంటుంది అని అంటారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా చేపలు పెట్టవచ్చు. కొంచెం ఎలర్జీలు అట్లా ఉన్న వాళ్ళైతే కొంచెం చేపలు తక్కువ తింటే మంచిది, దురద పెట్టకుండా ఉంటుంది. చేపల్లో మంచి ప్రోటీనే ఉంటుంది. మాంసం కంటే కూడా చేపలు వారానికి 2 సార్లు తీసుకుంటాం వలన మంచిదే. ఇక జొన్న రొట్టెలు అయితే చెప్పక్కర్లేదు, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా చేసుకున్నారా ఫ్రెండ్స్? అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేపల ఫ్రై బాగుంటుందా, పులుసు బాగుంటుందా, ఆంధ్ర స్టైల్ పులుసు బాగుంటుందా, తెలంగాణ స్టైల్ పులుసు బాగుంటుందా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ కేతావత్ని. ఇవాళ స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టెలు చేపల ఫ్రై అనమాట. నేను మా ఊరు వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అక్కడి నుంచి చేపలు, రొయ్యలు, నాటుకోడి గుడ్లు, కూరగాయలు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఈరోజు మా ఆయన డ్యూటీకి నుంచి 11 అవుతుంది అన్నారు నైట్ రావడానికి. అయితే ముందే జొన్న రొట్టెలు చేపలు కాల్చి పెట్టమన్నారు. 2 జొన్న రొట్టెలు చేసి చేపలు కాలుస్తున్నాను అనమాట. తెచ్చిన దగ్గర నుంచి జొన్న రొట్టెలు చేపలే తింటున్నారు.